శివ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కర్కాటక రాశి. గురుడు మరియు శుక్రుడు మీ రాశి నుండి 12వ ఇంట్లో ఉన్నారు, అంటే వ్యయస్థానంలో. జూన్ 2న గురుడు మీ రాశిలోకి మారబోతున్నాడు, కాబట్టి ఈ వారం మార్పులకు నాంది పలుకుతుంది. మీ రాశి నుండి 10వ ఇంట్లో దిగ్బలంతో కుజుడు ఉన్నాడు. ఇది మీ కెరీర్కు పెద్ద ప్లస్ పాయింట్. మీ రాశి నుండి 11వ ఇంట్లో లాభస్థానంలో ఉండి సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఇస్తున్నారు. మీ రాశి నుండి 9వ ఇంట్లో శని సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో. 10వ ఇంట్లో కుజుడి బలం వల్ల ఉద్యోగస్తులకు ఆఫీసులో మీ అధికారం ప్రాధాన్యత పెరుగుతాయి. కష్టమైన పనులను కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. అయితే 12వ ఇంట గురు శుక్రుల వల్ల బదిలీలు లేదా స్థానచలనం జరిగే సూచనలు ఉన్నాయి. లాభస్థానంలో సూర్య బుధుల వల్ల వ్యాపారంలో మంచి టర్నోవర్ ఉంటుంది. కొత్త కస్టమర్లు పెరుగుతారు. కానీ భాగస్వాములతో పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆదాయ మార్గాలకు లోటు ఉండదు. రావాల్సిన పాత బాకీలు చేతికి అందుతాయి. అయితే వ్యయస్థానంలో శుభగ్రహాలు ఉండటం వల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విలాసవంతమైన ప్రయాణాలకు లేదా ఆసుపత్రి ఖర్చుల కొరకు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టాలి. కుటుంబంలో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే లోపం ఉంది. మీ మాట తీరు కఠినంగా ఉండకుండా చూసుకోవాలి. పిల్లల చదువులు లేదా వారి భవిష్యత్తు కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. దూరపు బంధువుల నుండి ఆకస్మికంగా ఒక ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఈ వారం శారీరక అలసట, నిద్రలేమి లేదా కంటికి సంబంధించిన చిన్నపాటి సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు ప్రయాణ సమయాల్లో అప్రమత్తంగా ఉండటం అవసరం. మే 24, 25 చంద్రుడు మీ రాశి నుండి 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక లాభాలు మరియు కుటుంబంలో ఆనందం ఉంటాయి. మే 30, 31 చంద్రుడు 5వ ఇంట్లో ఉన్నందున మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అందువల్ల సోమవారం నాడు శివాభిషేకం చేయటం లేదా శివ పంచాక్షరి మంత్రం పఠించటం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. వ్యయస్థాన దోష నివారణకు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని లేదా రాఘవేంద్ర స్వామిని పూజించడం మంచిది.